నీతి కథలు టీవీ. కోనసీమలోని రామచంద్రాపురం అనే ఒక అచ్చమైన పల్లెటూరు. ఆ ఊరిలో పెద్ద కాపు సింహాచలం గారి ఉమ్మడి కుటుంబం అంటే ఊరందరికీ ఎంతో గౌరవం. సింహాచలం సుశీలమ్మ దంపతులకు 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సందడుంటుంది. సమయం తెల్లవారుజామున 4 గంటలు. ఊర్లో ఇంకా కోడి కూయనే లేదు. కాని సుశీలమ్మ గారు తన అలవాటు ప్రకారం లేచి 3 కోడలని నిద్రలేపడానికని నడుం బిగించారు. ఏమే పెద్ద కోడలా, వరలక్ష్మి, తెల్లారి గంట అయింది, ఇంకా ఆ గుర్రేంటే? లేచి వాకిలుడ్చి కల్లాపి చల్లాలి కదా. ఊరంతా లేచి పనుల్లో పడితే మా ఇంట్లో కోడళ్ళు ఇంకా మొద్దు నిద్రపోతున్నారా? వరలక్ష్మి మంచం మీద నుండి మూలుగుతూ, అత్తగారు, రాత్రి కలలో కూడా మీరు వాకిలి ఊడుస్తుంటే నేను వెనకాలే వచ్చి కల్లాపి చల్లుతున్నట్లు ఒక అద్భుతమైన కలొచ్చింది. కలలోనే సగం పని అయిపోయింది అత్తగారు. ఇంకో 10 నిమిషాలుంటే ఆ కలలోనే గడపలకు పసుపు కూడా రాసేసి లేస్తాను. నీ వరస నాకు తెలీదా? కలలో పని కాదు, అసలు పని చెయ్యి. లే, ఇక రెండో కోడలు కనకదుర్గ ఎక్కడుంది? కనకదుర్గ వంటగది వైపు నుండి గొంతు వినిపిస్తూ, ఇక్కడే అత్తగారు, పొయ్యి రాజేస్తున్నాను. రాత్రి మిగిలిన చద్దన్నంలోకి ఆవకాయ వేసుకుని తింటే ఒంటికి చలవ చేస్తుందని నాన్నగారు చెబుతుంటారు కదా, అందుకే ఆవకాయ జాడి తీస్తున్నాను. ఏంటమ్మా నీ గోల? లేచిన దగ్గర నుండి తిండి త్యాసేనా? పొయ్యి రాజేసేది వంట చేయడానికా, లేక నీ ఆకలి తీర్చుకోవడానికా? ఇక మూడోది సత్యవతి ఎక్కడా? సత్యవతి అద్దం ముందు నిలబడి, ఇక్కడే అత్తగారు, ఈరోజు ఏ రంగు ముగ్గు వేస్తే నా చీర రంగుతో సరిపోతుందోనని సరిచూసుకుంటున్నాను. అందం లేని ముగ్గు ఊరికి చేటు అని మా అమ్మగారు ఎప్పుడూ చెప్పేవారు. రామకృష్ణ బయట అరుగు మీద కూర్చొని పళ్ళు తోముకుంటూ, నాన్నగారు చూసారా, మన ఇంట్లో కోడళ్ళ హడావిడి. కోడి గుయ్యక ముందే పంచాంగం మొదలైంది. రామకృష్ణ, అదొక వింత సంతోషం రా. ఆడవాళ్ళ గొడవ లేకపోతే ఇల్లు వల్లకాళ్ళ ఉండుద్ది. వాళ్ళనట్ట వాదులాడుకోనివ్వు, అసలు మజా అక్కడే ఉంది. వరలక్ష్మి, మాటలు చాలు, ఆ బావి దగ్గరికెళ్ళి నీళ్లు తోడుకొనరా. గంగిరెద్దుల వాళ్ళు వచ్చేలోపు కడపలు కడిగి పసుపు రాయాలి. అత్తగారు, బావి గట్టు మీద నిలబడితే నాకు తల తిరుగుతుందండి. అది కాక నిన్న రాత్రి ఆ బావిలో నుండి ఏదో శబ్దం వినిపించింది. ఆ కనకదుర్గను వెళ్ళమనండి, దానికి సత్తు ఎక్కువ కదా, బిందెలు బిందెలు మోసేస్తుంది. ఓసి నీ తెలివి తగలయ్యా, నేనిక్కడ వంట చెయ్యాలా, బావి దగ్గర నీళ్లు మొయ్యాలా? నా కడుపులో ఆకలి నక్కలాడుతుంటే నేను బావిలో నుండి నీళ్లు తోడలేనక్కయ్యా. అత్తగారు, నేను వెళ్తాను గాని ఆ బావి నీళ్లు నా చర్మానికి పడతాయో లేదోనని భయం. అయినా సరే, అందం కంటే పని ముఖ్యమని మీరు చెప్పారు కదా, అందుకే నా మేకప్ చెడకుండా జాగ్రత్తగా నీళ్లు తెస్తాను. ఏంటే, బావి దగ్గరికి అలంకారం చూసుకుని వెళ్తావా? నీ పిచ్చి పాడుగాను. వరలక్ష్మి, నువ్వే వెళ్ళవే. ఇంకో మాట మాట్లాడితే ఈ రోజు నీకు ఉప్మా ఉండదు. వరలక్ష్మి విసుగ్గా లేస్తూ, సరేలే అత్తగారు, మీ ఆజ్ఞ మీరితే మాకు అన్నం దొరకదని తెలుసు. ఈ సత్యవతి అలంకారం, కనకదుర్గ ఆకలి మధ్య నేను బలైపోతున్నాను. 3 కోడళ్ళు వంటగదిలోకి చేరారు. అత్తగారు సుశీలమ్మ గారు బయట అరుగు మీద కూర్చొని తన గొంతును సరిచేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. ఏవే కనకదుర్గ, ఈరోజు ఏం కూర చేస్తున్నావు? అత్తగారు వంకాయ పప్పు చేయమన్నారు కదా, మళ్ళీ నీ సొంత తెలివితేటలు వాడి ఏమైనా కలిపేవు సుమా? లేదక్కా, కాని వంకాయలు తక్కువగా ఉన్నాయి, అందుకే అందులో కాస్త ములక్కాడలు, దోసకాయలు, ఆ పక్కనే ఉన్న గుమ్మడికాయ మొక్క కూడా కలిపేద్దామని అనుకుంటున్నాను. అన్నీ కలిస్తేనే కదా రుచి వచ్చేది. చిచ్చి, అలా అన్నీ కలిపేస్తే చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? వంకాయలకి మెరుగు పెట్టినట్టుగా నూనెలో వేయించాలి, అప్పుడే అది నాజుకుగా కనిపిస్తుంది. ఆపు నీ నాజుకు, ఇక్కడ ఉండేది 30 మందికి. నీ నాజుకు వంటలు చేస్తే సాయంత్రం దాకా ఆకలాగదు. కనకదుర్గ, నువ్వు త్వరగా ముక్కలు కొయ్యి, నేను బియ్యం ఏరుతాను. భీమరాజు వంటగదిలోకి ఆశగా తొంగి చూస్తూ, ఏవే కనకదుర్గా, గారెలేస్తున్నావే ఏంటి? ఆ వాసన ఎక్కడో తగులుతుంది. లేదండి భీమరాజు గారు, అది వరలక్ష్మి అక్కయ్య బియ్యం కడుగుతుంటే వస్తున్న వాసన. మీకప్పుడే గారెలు గుర్తొచ్చాయా? కొంచెం ఆగండి, ఆవకాయ వేసి చద్దన్నం ఇస్తాను. ఎందుకో మనసు లాగుతుంది. ఈరోజు సూరమ్మత్త గారు వస్తున్నారుగా, ఎలాగో పిండి వంటలు చేస్తారు, నా కోసం ఒక 10 గారెలు అదనంగా చేయి. భీమరాజు, ఆగు, ఇంకా వంటే మొదలవలేదు, నువ్వు అప్పుడే ఆర్డర్లు వేస్తున్నావు. నాన్నగారు మనల్ని తోటకు రమ్మన్నారు, పద. అవునండి, మీరు త్వరగా వెళ్ళండి. ఇక్కడ మా ఆడవాళ్ల రాజ్యంలో మగవాళ్ళకి పని లేదు. అక్కయ్య, ఈ ఆవకాయ సీసం మూత రావడం లేదేంటి?
నా చేతులు ఎర్రబడిపోతున్నాయి. ఓసి సత్యవతి, ఆ మూతని నెమ్మదిగా తిప్పాలి కాని అలా బలం వాడకూడదు. నీకు అలంకరణ మీద ఉన్న శ్రద్ధ పని మీదుంటే కదా ఈ పాటికి వంట పూర్తయ్యేది. ఆకయ్య, ఇటు చూడండి, ఆ అత్తగారు దాచిన బెల్లంగడ్డ కనిపించింది. దీన్ని పాయసంలో వేస్తే ఎలా ఉంటుంది? నాకైతే ఇప్పుడే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. సుశీలమ్మ బయట నుండి అరుస్తూ, ఏవే కోడల్లా, ఆ బెల్లంగడ్డ జోలికి వెళ్లారో మీ పని చెప్తాను. అది వచ్చే నెల వచ్చే పండుగ కోసం దాచాను. ఇప్పుడు పాయసం వద్దు, కేసం వద్దు. మొక్కల కూర పూర్తి చేసి అన్నం వార్చండి. విన్నావు కదా కనకదుర్గ, అత్తగారి పక్క గదిలో ఉన్నా మనం ఏం చేస్తున్నామో తెలిసిపోతుంది. ఆ బెల్లం తీసి మళ్ళీ అక్కడే పెట్టి. సాయంత్రం అయింది. సింహాచలం గారి బావమరిది వెంకట్రామయ్య గారు, ఆయన భార్య సూరమ్మ గారు ఎడ్ల బండి మీద ఇంటికొచ్చారు. ఊరంతా వాళ్ళ రాకతో సందడిగా మారింది. రండి బావగారు, రండి సూరమ్మ గారు. చాలా కాలానికి మా ఇంటి పడుగులేశారు. బండి దిగండి. ఏం చేస్తాం సింహాచలం, ఊళ్ళో పనులు, ఆ కోర్టు కేసులు, అస్సలు తీరిక దొరకటం లేదు. మీ కోడళ్ళందరూ ఎట్టా ఉన్నారు? హడావిడిగానే ఉందా అంతా? అందరూ బాగానే ఉన్నారండి. ఇదిగోండి మా ముగ్గురు రత్నాలు, వరలక్ష్మి, కనకదుర్గ, సత్యవతి. రండి, మావయ్య గారికి నమస్కారం చెయ్యండి. ముగ్గురు కోడళ్ళు వరుసగా వచ్చి నమస్కరించారు. సత్యవతి మాత్రం వంగి నమస్కారం చేస్తున్నప్పుడు తన చీర కొంగు పాడవకుండా చూసుకుంటోంది. సుశీలమ్మో, నీ కోడళ్ళందరూ చందమామల్లా ఉన్నారు. ముఖ్యంగా మూడో కోడలు సత్యవతి మరీ మెరిసిపోతుంది. ఈ చీర ఎక్కడ కొన్నారేంటి? సత్యవతి మెరిసిపోతూ, అంతా మీ దయ అత్తగారు. ఇది మా పుట్టింటి నుండి తెచ్చుకున్నాను. మీ రాకతో మా ఇల్లు మరింత అందంగా మారిపోయింది. వరలక్ష్మి మెల్లగా కనకదుర్గ చెవిలో, చూసావా కనకదుర్గ, సత్యవతి అప్పుడే తన యాక్టింగ్ మొదలుపెట్టింది. అత్తగారికి అప్పుడే సోపేసేస్తుంది. కనకదుర్గ మెల్లగా, మనకెందుకులే అక్కయ్య, సూరమ్మ అత్తగారు ఆ గంపలో ఏం తెచ్చారో చూడు. వాసన చూస్తుంటే బొబ్బట్లు లాగా ఉన్నాయి. నాకైతే ఆగడం లేదు. సింహాచలం, మీ ఊళ్ళో ఈసారి పంటలెట్టా ఉన్నాయి? ఈసారి వర్షాలు బావున్నాయి బావగారు. పండిన పంటంతా ఈ కోడల నోట్లోకి వెళ్తే మాకు మిగిలేదేంటా అని భయం. ముఖ్యంగా మా రెండో కోడలికి ఆకలి కొంచెం ఎక్కువే. నాన్నగారు, పంటలు బాగుంటేనే కదా మనం పండగలు చేసుకునేది. మామయ్య గారు, మా కనకదుర్గ వంటలు తిన్నారంటే మీరు ఇక్కడే ఉండిపోతారు. వరలక్ష్మి, సూరమ్మ గారిని లోపలికి తీసుకొనెళ్ళి పానకాన్నివ్వు. కనకదుర్గ, నువ్వు గారెలు మొదలుపెట్టు. సత్యవతి, నువ్వు అత్తగారికి అడుగులు మడుగులు వత్తు. వంటగదిలో గారెలు తయారీ మొదలైంది. వరలక్ష్మి పర్యవేక్షిస్తుంటే కనకదుర్గ పిండి కలుపుతోంది. సత్యవతి పొయ్యి దగ్గర కూర్చుని ఊదుతోంది. అబ్బో, ఈ పొగ నా కళ్ళలోకి వెళ్తోంది. నా కళ్ళ కాటుకంతా కారిపోతుందక్కయ్యా. ఈ పొయ్యి ఊదడం నా వల్ల కావడం లేదు. పొగ వెళ్తే కన్నీళ్ళొస్తాయి, కన్నీళ్ళొస్తే కళ్ళు శుభ్రమవుతాయి. సత్యవతి, నీ అందం ఎక్కడికి పోదు, ఊదు. అక్కయ్య, ఉప్పు కొంచెం తక్కువైంది. నేనొక 5 గారెలు టేస్ట్ చూస్తే గాని చెప్పలేను. ఇంకా గారెలు నూనెలోకి వెళ్ళలేదు. అప్పుడే ఎలా తింటావు? ఆ పిండిలో ఉప్పు సరిగ్గా ఉందో లేదో నాలుక మీద వేసుకుని చూడు. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మామయ్య గారు మొహం మీద కొడతారు. కనకదుర్గ నాలుక మీద వేసుకుని, ఇంకా కొంచెం కావాలి. ఒక చిన్న ముక్క నూనెలో వేసి చూస్తాను. అక్కయ్య, ఆ గారెలకి మధ్యలో కన్నం సరిగ్గా రావడం లేదు. నేను పెడతా. నాకు ఒక రౌండ్గా అందంగా ఉండాలి. వంకాయలకి మెరుగులు పెట్టినట్టు గారెలకి కూడా ఒక షేప్ ఉండాలి. ఓసి నీ అందం పాడు. కన్నం పెద్దగా ఉంటే గారె త్వరగా ఉడుకుతుంది. నీలాగా చిన్న కన్నం పెడితే లోపల పిండి పిండిగా ఉంటుంది. అసలే భీమరాజు గారు పచ్చిగా ఉంటే ఊరుకోరు. సరే కానియండి. చుట్టాలు బయట ఆకలితో ఉన్నారు. త్వరగా కానివ్వండి. అత్తగారు వస్తే మళ్ళీ క్లాస్ పీకుతారు. వంటగదిలో గారెలు వేగుతుంటే మంచి వాసన బయటకొస్తుంది. భీమరాజు బయట ఆగలేక లోపలికొచ్చాడు. ఏమే, గారెలు రెడీ అయిపోయాయా? ఒక 5 ఇవ్వవే, టేస్ట్ చూస్తాను. అత్తగారు అడిగితే పిండి సరిగ్గా ఉందో లేదో చూస్తున్నాడని చెప్పు. సుశీలమ్మ బయట నుండి గట్టిగా, భీమరాజా, బయటికి నడు. ముందు చుట్టాలకి పెట్టనివ్వు. నీ తిండి నీ మొహాన వేస్తుంది నీ పెళ్ళం. కొంచెం ఆగలేవా ఏంటి? భీమరాజు నీరసంగా, అసలు ఆవిడికి 6 ఇంద్రియాలున్నాయనుకుంటా. చుట్టాలు భోజనం చేసి పడుకున్నాక ముగ్గురు కోడళ్ళు మళ్లీ పెరట్లో సమావేశమయ్యారు. అప్పుడు అసలైన గుసగుసలు మొదలయ్యాయి. ఏవే సత్యవతి, సూరమ్మత్తగారు నీకు ఆ వెండి గొలుసిచ్చారు చూసావా? నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆవిడికి నువ్వేదో మంత్రం వేసినట్టున్నావు. అది నా అందం చూసిచ్చారక్కయ్యా. నీకు కావాలంటే నువ్వు కూడా రేపటి నుండి కాస్త అలంకరించుకో. ఆ మాటకారితనం ఉంటే సరిపోదు.
కాస్త రూపం కూడా ఉండాలి. రూపం కాదక్కయ్య, సత్యవతి ఆవిడికి కావలసినవన్నీ త్వరగా అందించింది. ఆవిడికి కాళ్ళ నొప్పులంటే అప్పుడే నూనె తెచ్చి రాసింది. అందుకే ఆవిడ మురిసిపోయింది. సరేలే, అది చూడు, అత్తగారు చుట్టాల కోసం తెచ్చిన మామిడి పళ్ళు ఆ పక్క గదిలో ఉన్నాయి. మనం వెళ్ళి ఆ 6 పళ్ళు తెచ్చుకుందామా? ఎవరికీ తెలియదు. వద్దక్కయ్య, అత్తగారు లెక్క చూస్తారు. ఆవిడికి బుట్టలో ఎన్ని పళ్ళున్నాయో కళ్ళు మూసుకుని చెప్పగలరు. లెక్క చూడర్లే, చుట్టాలు తిన్నారని చెబుదాం. పదండి వెళ్దాం. ముగ్గురు కలిసి దొంగచాటుగా ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ పళ్ళు తింటూ ఉండగా సుశీలమ్మ గారు టార్చ్ లైట్ వేసుకుని వచ్చారు. ఏవే దొంగ కోడల్లా, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పళ్ళ బుట్ట దగ్గర ఏం పని? వరలక్ష్మి తడుముకుంటూ అది అత్తగారు, గదిలో ఎలుకలు తిరుగుతున్నాయేమోనని చూడ్డానికని వచ్చాం. పళ్ళు పాడైపోతాయేమోనని భయం వేసింది. ఎలకలు మామిడి పళ్ళు తింటాయా? నీ నోట్లో ఆ పండు మొక్కేంటి వరలక్ష్మి? అది మామిడి పండు కాదత్తగారు, ఈ ఎలుకల మందు బిళ్ళ అనుకుని నోట్లో పెట్టుకున్నాను. పొరపాటున పండు వాసన వస్తోంది. కనకదుర్గ నవ్వాపుకుంటూ, అవునత్తగారు, మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఏ ఎలకొచ్చినా వదిలేదే లేదు. సరేలే, తిన్నది చాలు గాని వెళ్ళి పడుకోండి. రేపొదయాన్నే మళ్ళీ బావి దగ్గర పనుంది. మీ దొంగతనాలు నాకు ముందే తెలుసు. ఊరి చెరువు గట్టి మట్టి తీయడానికని ఊరంతా సిద్ధమైంది. సుశీలమ్మ గారు తన కోడలని కూడా పంపాలని నిర్ణయించుకున్నారు. అత్తగారు, బురదలో దిగితే నా పాదాలు పాడైపోతాయేమో. అసలే నిన్ననే పసుపు రాసుకున్నాను. ఊరి పని సత్యవతి, వెళ్ళక తప్పదు. కనకదుర్గ, నువ్వు మట్టి తీయి, నేను గంప మోస్తాను. సత్యవతి, నువ్వు గొడుగు పట్టుకుని మాకు నీడనివ్వు. బురదలో చేపలు కనిపిస్తే పట్టుకుందాం అక్కయ్య. రాత్రికి పులుసు పెట్టుకోవచ్చు. చెరువు దగ్గర అందరూ పని చేస్తుంటే మునసపు గారు అక్కడికొచ్చారు. సింహాచలం గారి కోడలు భలే పనిచేస్తున్నారు. మీరు ముగ్గురూ కలిసికట్టుగా ఉంటేనే కదా ఇంటికి గౌరవం. సాయంత్రం పని ముగించి ఇంటికి రాగానే మునసబు గారు పిలిపించి బహుమతులిచ్చారు. మీ ముగ్గురికి మా తరపున ఈ వెండి కంచాలు బహుమతిగా ఇస్తున్నాం. వెండి కంచాలా? అత్తగారు, చూడండి ఎంత మెరుస్తున్నాయో. నా ముఖం కూడా ఇందులో కనిపిస్తుంది. చూశాన్లే సత్యవతి, కాని ఇవి వెండివి కావు. ఇత్తడి మీద వెండిపోతా. మునసబు గారి తెలివి అలాంటిది. ఎప్పుడూ పై మెరుగులని చూసి మోసపోకూడదు. పూతైనా సరే అత్తగారు, రేపట్నుండి మేము ఈ కంచాల్లోనే భోజనం చేస్తాం. మాకు ఆ గౌరవం చాలు. అలాగే కానివ్వండి. మన ఇల్లు ఇలాగే నవ్వులతో సరదా గొడవలతో ఉంటే చాలు. అది ఏ వెండి కంటే తక్కువ కాదు. ఈ కథలోని నీతేంటంటే, కుటుంబంలో ఐక్యమత్యం ఉంటేనే ఇంటికి గౌరవం లభిస్తుంది. పైన మెరుగుల కంటే కలిసి ఉండడమే నిజమైన సంపద. అత్తగారి కనుసళ్లలో కోడళ్లు మెలిగితే ఆ ఇల్లు ఎప్పుడూ స్వర్గంలా ఉంటుంది. ముత్యాల చెరువు అని ఒక గ్రామం. ఈ గ్రామంలో చాలా మంది కూలీలు, పేద రైతులు నివసిస్తూ ఉంటారు. అక్కడ ముత్యాలు, అతని భార్య లక్ష్మమ్మ ఒక చిన్న పాకలో ఉంటున్నారు. ముత్యాలు రోజు పక్క ఊరికి వెళ్లి బండలు కొట్టే పని చేస్తాడు. ఆయనకు మిత్రుడు నారాయణ. నారాయణకు ఒక చిన్న చాయ్ కొట్టుంది. ఒకరోజు సాయంత్రం ముత్యాలు పని ముగించుకుని అలసిపోయి నారాయణ కొట్టు దగ్గరికి వచ్చాడు. ముత్యాలు చాయ్ గ్లాస్ అందుకుంటూ నిట్టూరుస్తూ, అబ్బా నారాయణ, ఈరోజు ఎండ మామూలుగా లేదుగా. రాళ్ళు కొడతంటే నెత్తిమీ నిప్పులు పోసినట్టుంది. ఒళ్ళంతా నొప్పులు. ఇంటికెళ్ళి గంజి తాగితే గాని ప్రాణం కుదుట పడదు. అవును ముత్యాలు, ఈ ఏడాది ఎండలు ముదిరే. పాపం, నీ వయసుకి ఆ బండలు కొట్టడం కష్టమే. కానీ ఏం చేస్తాం, పొట్ట నిండాలిగా. సరేగాని ఈరోజు పట్నం నుండి మా బామ్మరిదొచ్చాడు. వాడొక వింత వంటకం గురించి చెప్పాడు. వింటేనే నోరు ఊరుతుంది. వింత వంటకమా? ఏంటది? పట్నం వాళ్ళు తినేవా? అవును, దాన్ని బిర్యానీ అంటారంట. నవాబులు, రాజులు తినే వంటకం అంట. సన్నటి బియ్యం, స్వచ్ఛమైన నెయ్యి, ఘాటైన మసాలాలు, లేత మాంసం అన్నీ కలిపి ఒక పెద్ద రాగి పాత్రలో వండుతారంట. దాని వాసన చూస్తేనే ఆకలి లేనివాడికి కూడా ఆకలి పుట్టిద్దంట. అబ్బా, నువ్వు చెప్తుంటే ఏంటంటేనే కడుపులో గిలినట్టుంది నారాయణ. మనలాంటి పేదాలకి గంజే మహాప్రసాదం. బిర్యానీలు మనకెక్కడ దొరుకుతాయి? అది పెద్దోళ్ళ తిండి. నిజమే ముత్యాలు, కానీ ఆశపడ్డంలో తప్పులేదుగా. ఒక్కసారైనా బిర్యానీ రుచి చూడాలని నాకు ఉంది. మా బామ్మర్ది చెప్పాడు, పట్నంలో ఒక్క ప్లేట్ బిర్యానీ ఖరీదు 2 రూపాయలంట. 2 రూపాయలా? అంత డబ్బే? 2 రూపాయలతో మన ఇళ్లల్లో వారం రోజులు సరుకులు వస్తాయి. అంత డబ్బు పెట్టి ఒక్క పూట తిండి తింటమా? అమ్మో,
వద్దులే నారాయణ, ఆ బిర్యానీ దేవుడికి వదిలేద్దాం. సరేలే, కానీ ముత్యాలు, మనం పేదలం కాబట్టి మనకు అది అందదు. కానీ మనకున్న దాంట్లోనే మనం ఓ బిర్యానీ చేసుకుంటే ఎట్టా ఉండుద్ది? ఉన్న దాంట్లోనా? మన దగ్గర బాసుమతి బియ్యం లేవు, నెయ్యి లేవు, మసాలాలు లేవు. ఇంకా బిర్యానీ ఎట్టా అవుద్ది? బాసుమతి బియ్యం లేకపోతేనే మన రేషన్ బియ్యం ఉన్నాయిగా. నెయ్యి లేకపోతే నూనెంది, మాంసం లేకపోతే కూరగాయలున్నాయి. మసాలాలంటావా? నా కొట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు ఉన్నాయి. మనమే ఓ కొత్త వంటకం సృష్టిద్దాం. దానికి పేదవాళ్ల బిర్యానీ అని పేరు పెడదాం. ఏమంటావు? వినటానికి బాగుంది గాని అది రుచిగా ఉండిద్దా? లక్ష్మమ్మ ఒప్పుకునిద్దా? లక్ష్మమ్మ వంటలు రానిగా. ఆమె చేతిలో మట్టి పెట్టిన మాణిక్యం అవుద్ది. మనం సరుకులు సమకూర్చుదాం. రేపు ఆదివారం, పని లేదు. మనిద్దరం కలిసి మీ ఇంట్లో వండుదాం. మన ఆడాళ్ళకు కూడా కొంచెం విశ్రాంతి దొరికిద్ది. సరే నారాయణ, నువ్వు చెప్పావంటే అందులో ఏదో కిటుకుండే ఉంటుంది. రేపు ఉదయం కలుద్దాంలే. ముత్యాలు ఇంటికెళ్లాడు. రాత్రంతా అతనికి బిర్యానీ కలలొచ్చాయి. ఇక మరుసటి రోజు ఉదయం, ఆదివారం ఉదయం, ముత్యాలు తన భార్య లక్ష్మమ్మతో విషయం చెప్పాడు. లక్ష్మమ్మ నవ్వుతూ, ఏమండి, మీకు ఆ నారాయణ అన్నయ్యకు ఈ వయసులో ఇదేం సరదా? బిర్యానీ అంట బిర్యానీ. మన దగ్గర ఉన్నవి రాగులు, జొన్నలు. వాటితో బిర్యానీ ఎలా చేస్తారు? నువ్వు వాగు లక్ష్మమ్మ. నారాయణ ఏదో ప్లాన్ వేశాడు. మన రేషన్ బియ్యం ఉన్నాయిగా, వాటిని శుభ్రంగా కడిగి పెట్టు. నేను సంతకెళ్ళి కూరగాయలు తెస్తాను. కూరగాయలకు డబ్బులెక్కడివి? నిన్నొచ్చిన కూలీ డబ్బులు అప్పులకే సరిపోయాయి. ముత్యాలు తలగొక్కుంటూ, నిజమే, కానీ నా దగ్గర ఒక రహస్య నిధి ఉందిలే. రహస్యనిదా? ఏంటది? నా చొక్కా జేబులో ఆ చిరిగిన అడుగున ఎక్కడో దాచిన ₹1 బెల్లుంది. అది తీస్తాను. దాంతో ఏవో కొన్ని కాయగూరలు వస్తాయిలే. లక్ష్మమ్మ నవ్వి, మీ పిచ్చిగాని వెళ్ళండి. ఆ నారాయణ అన్నయ్య కూడా వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయన మసాలాలు తెస్తాడు. ఈ రోజు మన ఇంట్లో పండగే. ముత్యాలు సంతకు బయలుదేరాడు. దారిలో నారాయణ కలిశాడు. ఇద్దరూ కలిసి సంతలో తిరుగుతున్నారు. ముత్యాలు, మన దగ్గరున్నది ₹1. దీంతో మనం తెలివిగా కొనాలి. బంగాళదుంపలు చౌకగా ఉంటాయి, అవి కొందాం. ఇంకా వంకాయలు, టమాటాలు. నారాయణ, బిర్యానీలో వంకాయలేస్తారా? పేదవాళ్ళ బిర్యానీలో ఏమైనా వెయ్యొచ్చులే ముత్యాలు. రుచి ముఖ్యం గాని రూల్స్ కాదు. వంకాయ వేస్తే ఆ గుజ్జు కన్నం బాగా గలుసుద్ది. వారు ఒక కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ సుబ్బయ్య అనే ఒక రైతు కూరగాయలు అమ్ముతున్నాడు. ఏరా ముత్యాలు, నారాయణ, ఈ రోజేంటి ఇద్దరు జత కట్టారు? ఏం కావాలి? సుబ్బయ్య తాత, మాకు కొంచెం తక్కువ ధరకి కూరగాయలు కావాలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వంటకం. స్పెషల్ వంట ఏంటి? కోడికూర? కోడికా తాత, బిర్యానీ. పేదవాళ్ళ బిర్యానీ. బిర్యానీయా? మీ మొహాలకి బిర్యానీ ఎక్కడిదిరా? సరేలే, ఆ మూల చిన్న చిన్న వంకాయలు, దెబ్బతిన్న టమాటాలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. మీకైతే ఉచితంగా ఇస్తాను. కానీ ఓ షరతు. ఏంటి తాత ఆ షరతు? ఆ బిర్యానీ ఏదో వండాక నాకు ఓ ముద్ద తేవాలి. రుచి బాగుంటే వచ్చే వారం నుంచి మంచి కూరగాయలు ఇస్తాను. తప్పకుండా తాత. మా బిర్యానీ వాసన ఊరంతా వచ్చింది చూడు. వారు సుబ్బయ్య ఇచ్చిన కూరగాయలు ఇంకా కొన్ని ఆకుకూరలు తీసుకుని ఇంటికొచ్చారు. నారాయణ తన కొట్టు నుండి తెచ్చిన మసాలాలు, కొంచెం నూనె తీశాడు. ముత్యాలు ఇంటి ముందు పెద్ద పొయ్యి రాజేశాడు. లక్ష్మమ్మ బియ్యం కడిగి పెట్టింది. నారాయణ కూరగాయలు కోస్తున్నాడు. అన్నయ్య, ఈ వంకాయలు, బంగాళదుంపలు, టమాటాలు ఇవన్నీ కలిపి అన్నంలో వేస్తే అది పులిహోర అవుతుందా లేక కిచిడి అవుతుందా? చెల్లెమ్మా, ఇది కిచిడి కాదు, పులిహోర కాదు. ఇదొక అద్భుతం. నువ్వు చూస్తా ఉండు. ముత్యాలు, ఆ నూనె పోయి గిన్నె పొయ్యి మీద పెట్టు. నారాయణ, నూనె కొంచెం ఉంది, సరిపోద్దా? సరిపోతుందిలే. నూనె తక్కువైతే ఆరోగ్యం. రుచి కోసం మనం మసాలాలు వాడుతున్నాంగా. అల్లం వెల్లుల్లి దంచు. ముత్యాలు రోట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి దంచాడు. ఆ వాసన రాగానే లక్ష్మమ్మకు కొంచెం నమ్మకం వచ్చింది. వాసన మాత్రం ఘాటుగా ఉందన్నయ్య. అదే మన బిర్యానీ సీక్రెట్. ఇప్పుడు ఆ నూనెలో ఈ మసాలా ముద్ద వేయించు. తర్వాత కూరగాయలు వేయి, బాగా మగ్గనివ్వు. ముత్యాలు నారాయణ చెప్పినట్టు చేస్తున్నాడు. పొగ వస్తుంది, కాని వాసన కూడా బాగుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాసన చూసి బయటకొచ్చారు. పొరిగింటి పుల్లమ్మ గోడ మీద నుండి చూస్తూ, ఏమే లక్ష్మమ్మ, ఈ రోజు మీ ఇంట్లో ఏంటంట ఈ గోగుమలో? మటన్ తెచ్చారా ఏంటి? లక్ష్మమ్మ నవ్వుతూ, మటన్ లేదు, చికెన్ లేదు పుల్లమ్మ. ఇది మా ఆయన అన్నయ్య చేస్తున్న ప్రయోగం. పేదవాళ్ళ బిర్యానీ అట. బిర్యానీనా? మీ ఇంట్లోనా? నాకు కాస్త ముత్యాలు నవ్వుతూ, తప్పకుండా పుల్లమ్మ,
ఇది ఊరి జనం కోసం చేస్తున్న వంటకం, అందరూ రుచి చూడాల్సిందేలే. ముత్యాలు, ఇప్పుడు అసలైన ఘట్టం. బియ్యం వేశాం, నీళ్లు పోసాం, ఇప్పుడు దీనికి దమ్ము పెట్టాలి. దమ్మా అంటే ఊపిరి బిగబట్టాలా? కాదురా పిచ్చాడా, ఆ పాత్ర మూత చుట్టూ పిండి పెట్టి గాలి పోకుండా సీలెయ్యాలి, పైన నిప్పులు పొయ్యాలి. అప్పుడు ఆవిరి లోపలే ఉండి అన్నం మెత్తగా రుచిగా ఉడుకుద్ది. దీన్నే పట్నంలో దమ్ము బిర్యానీ అంటారు. ఓహో అలాగా, నా దగ్గర కొంచెం గోధుమ పిండి, అది కలిపిస్తాను. లక్ష్మమ్మ పిండి కలిపి ఇచ్చింది. నారాయణ, ముత్యాలు కలిసి పాత్ర మూతకు పిండి పెట్టి పైన నిప్పులు పోశారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అరగంట గడిచింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ముత్యాలు, మోత్తి. ముత్యాలు మెల్లిగా మూత తీశాడు. ఒక్కసారిగా ఆవిరి బయటకొచ్చింది. ఆ వాసన అద్భుతం. కూరగాయలు, మసాలాలు, బియ్యం కలిపిన ఆ వాసన నిజంగానే బిర్యానీలా ఉంది. అన్నం పొడి పొడిగా రంగురంగులుగా ఉంది. ముత్యాలు కళ్ళు విప్పార్చి, నారాయణ, మనం సాధించాం. ఇది చూస్తుంటే నాకే నమ్మకం లేదు. ఇది మన రేషన్ బియ్యమేనా? లక్ష్మమ్మ రుచి చూసి, అరే భలే ఉందండి, వంకాయలు కరిగిపోయి అన్నానికి మంచి రుచినిచ్చాయి. ఆ మసాలా ఘాటు కూడా సరిపోయింది. నిజంగానే ఇది బిర్యానీలా ఉంది. చూసావా ముత్యాలు, డబ్బుంటేనే రుచొచ్చుద్దని ఎవరు చెప్పారు? మనసు పెట్టి వండితే మట్టి కూడా మాణిక్యం అవుద్ది. బిర్యానీ సిద్ధమైంది. ముత్యాలు, లక్ష్మమ్మ, నారాయణ విస్తర్లు వేసుకుని తినడానికి కూర్చున్నారు. కాని ముత్యాలు ఆగారు. నారాయణ, మనం ముగ్గురి మీద తింటే ఏం బాగుండిద్ది? ఆ సుబ్బయ్య తాత కూరగాయలు ఇచ్చాడు, పుల్లమ్మ ఆశగా అడిగింది. ఇంకా మా నీధులు ఆకలితో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారుగా, అందరినీ పిలుద్దామా? కానీ అండి, మనం వండింది కొంచెమే కదా, అందరికీ సరిపోతుందా? సరిపోయిదిలే చెల్లెమ్మ, పంచుకుంటే తిండి తరగదు, పెరుగుద్ది. ఆ దేవుడే అక్షయ పాత్రలా మారుస్తాడు. పిలువు ముత్యాలు. ముత్యాలు వెళ్లి సుబ్బయ్యను, పుల్లమ్మను, ఇంకా నలుగురు ముసలివాళ్లను పిలిచాడు. అందరూ చిన్న చిన్న ఆకుల్లో కొంచెం కొంచెం బిర్యానీ వడ్డించుకున్నారు. సుబ్బయ్య తింటూ, అరే ముత్యాలు, ఏం చేసావురా? ఆ పాడైపోయిన టమాటాలతో ఇంత అద్భుతం చేసావా? ఇది పట్నం బిర్యానీ కంటే 100 రెట్లు బాగుందిరా. నిజమే, ఇందులో ఏదో తెలియని కమ్మదనం ఉంది. బహుశా మీ ప్రేమ కలిపేశారేమో. ప్రేమ, ఆకలి, ఈ రెండే పేదవాడికి దొరికే అసలైన మసాలాలు. ఈరోజు మనం డబ్బు ఖర్చు పెట్టలా, కానీ కోటీశ్వర్లు తినే తిండి తింటున్నాం. ముత్యాలు తృప్తిగా తింటూ, నారాయణ, నీ ఆలోచన గొప్పది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. కష్టం వేరు, ఆనందం వేరని తెలిసింది. అందరూ కడుపు నిండా కాకపోయినా మనసు నిండా తృప్తిగా తిన్నారు. ఆ చిన్న పాకలో నవ్వులు విరిశాయి. అందరూ వెళ్లిపోయాక ముత్యాలు, నారాయణ, లక్ష్మమ్మ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ముత్యాలు, నాకు ఆలోచన వచ్చింది. ఈ రోజు మన ప్రయోగం సక్సెస్ అయిందిగా, మనం దీన్ని ఎందుకు వ్యాపారంగా మార్చకూడదంటావు? వ్యాపారమా? మన దగ్గర డబ్బులెక్కడి? పెట్టుబడి అక్కర్లా. నేను నా చాయ్ కొట్లో ఓ చిన్న పొయ్యి పెడతాను. లక్ష్మమ్మ రోజుకో గంటొచ్చి ఇట్టాంటిది వండితే నేను తక్కువ ధరకి, అంటే అనా 2 అనాలకి పేదవాళ్ళకు అమ్ముతాను. కూలీలు, బాటసార్లు కడుపు నిండా తింటారు. మనకు కూడా 4 రాళ్ళు వస్తాయిగా. లక్ష్మమ్మ ఉత్సాహంగా, మంచి ఆలోచన అన్నయ్య, నేను వండుతాను. నాకు వంట చేయడం అంటే ఇష్టం. మనలాంటి వాళ్ళ ఆకలి తీర్చినట్టు కూడా ఉంటుంది. అయితే ముహూర్తం ఎందుకు? రేపటి నుంచే మొదలెట్టేద్దాం. ముత్యాలమ్మ మెస్ అని పేరు పెడదాం. కాదు, పేదవాళ్ల బిర్యానీ అని పెడదాం. ఆ పేరే మనకి బలం. ఆ రోజు నుండి ముత్యాల చెరువు గ్రామంలో పేదవాళ్ల బిర్యానీ ఒక బ్రాండ్గా మారింది. తక్కువ ధరలు, రుచికరమైన, శుభ్రమైన భోజనం దొరకడంతో చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా జనం రావడం మొదలుపెట్టారు. ముత్యాలు, నారాయణ, లక్ష్మమ్మ కష్టం ఫలించింది. వారు ధనవంతులు కాకపోయినా ఊరి జనం దృష్టిలో అన్నదాతలుగా మిగిలిపోయారు. ఈ కథలోని నీతేంటంటే, సంతోషం డబ్బులో ఉండదు, మనసులో ఉంటుంది. ఉన్నంతలో సృజనాత్మకంగా ఆలోచిస్తే పేదరికం కూడా ఒక అవకాశంగా మారుతుంది. నలుగురితో పంచుకోవడం వల్ల వచ్చే తృప్తి వెలకట్టలేనిది.